కాక్రోచ్ పార్టీ అని వచ్చింది. సో దాన్ని ఇండియాలో అనుమతించలేదు. ఫస్ట్ టైం అనుమతించారు, మళ్ళీ క్లోజ్ చేశారు. సో అసలు ఏంటి కాక్రోచ్ పార్టీ, ఎందుకు క్లోజ్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది కదా, కొంచెం మోడీ గారు ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఈ ఒంటరిగా ఒక్కొక్కడు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కాక్రోచులు చూశారు కదా, ఎన్ని ఉంటాయి మన వాష్రూముల్లో అక్కడక్కడ. ఏదో ఇట్టు కొడతాం, చంపేస్తాం, లేదా పారిపోతాయి. అర్థమైందా? వీళ్ళందరినీ ఒక్కసారే మనం తరిమేస్తే బాగుంటుంది. ఈ లౌకికవాదులు, ఈ మత పిచ్చోళ్ళు, దేశద్రోహులు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పేర్లు ఏంటి? హిందువుల పేర్లు. క్రైస్తవుల్లో ఉంటారు, క్రైస్తవుల పేర్లు ఏంటి? అనిలు, సతీషు, ఇట్లా మన పేర్లే, మన వాళ్ళే వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు ఎందుకు మారుతున్నారంటే దేశద్రోహులుగా డబ్బు కావాలి, బతకాలంటే డబ్బు. కమర్షియల్ యుగం అయిపోయింది ఇది, అర్థమైందా? ఈ డబ్బు కోసం మనిషికి ఒక అవతారం ఎత్తుతున్నారు. ఒక్కొక్కడుగా అయితే ఫైట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి, దేశద్రోహులందరూ కలిసి ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి తయారు చేశారు. అర్థమైందా? వీళ్ళని ఏంటంటే ఒరే కాక్రోచ్ పార్టీ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే నేను మీడియాలో ఎక్కువ బూతులు మాట్లాడాను కాదు, ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని బూతులు మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. మీకు దేశం మీద, దైవం ఏ దైవమైనా, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మీరు దైవభక్తి, దేశభక్తి ఉంటే ఇండియాలో ఉండండి. ఇవి లేకపోతే విదేశాలు వెళ్ళిపోండి. అంతేకాని ఇండియాలో ఉంటూ ఇండియాని నాశనం చేయాలని కోరుకుంటే మాత్రం మీ ప్రాణాలతో ఇక్కడ బతకలేరు మీరు. ఎందుకంటే ఇండియాలో రెవల్యూషన్ వచ్చింది. మీరు ఒక 5% ఒక టీం ఉంది, 10% ఒక టీం ఉంది, 80% హిందువులు. అర్థమైందా? భారతదేశం మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, సంస్కృతి, సాంప్రదాయాల కట్టుబడి బతుకుతున్నారు ఇక్కడ. అట్లాంటిది మీరు వ్యవహారాలు చేస్తే మాత్రం మీ బతుకులకే ప్రాణహాని ఉంది. ఒకప్పుడు ఇండియా కాదు ఇది, అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి యుద్ధం చేసి మన వాళ్ళని లక్షల మందిని చంపేసేసి మన సంపదను తరలించుకుపోయారు. అలాగే మొఘల్ చక్రవర్తులు వచ్చి కూడా మన వాళ్ళకు కొట్టి చంపి తీసుకుపోయారు. మళ్ళీ మీరు అదే కథ చేస్తున్నారు. అర్థమైందా? విదేశీయులకి సంధిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మన దేశానికి రావటానికి, మన చంపటానికి, నరకటానికి, మన సంపదలు తరలించుకుపోవటానికి ఇట్లాంటి క్లూ ఇస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ గారికి ఏది ఆయన బొప్పుగాడు అంటాడు, ఆయనకి ఏం తెలియదు. అంటే నేను ఏదో పార్టీ మీద అభిమానం విదేశంతో చెప్పట్లేదు, ద్వేషంతో చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ ద్వేషంతో. ఎందుకంటే ఆయన వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి దేశాన్ని బాగు చేస్తూ యువతకి ఎంతో ఆదర్శంగా నిలిస్తే ఆయనేమో దేశద్రోహి అంటాడు. రాముడు ఏదో అతని చరిత్ర, కృష్ణుడు ఒక చరిత్ర, అలాగే బైబిల్ ఒక చరిత్ర, ఖురాన్ ఒక చరిత్ర. కానీ భారతదేశానికి మోడీ గారు దేవుడు అని ప్రతి దేశం అంటుంది. అదెందుకు? ఇవాళ పూర్వం మన పాకిస్తాన్లో మన పేర్లే ఉండే, ఇవాళ అదే పేర్లతో మళ్ళీ రీమోల్డ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా హిందువుల పేర్లే. పాకిస్తానీలకు కూడా, అక్కడున్న ముస్లిమ్స్కి కూడా మన దేశం మీద అభిమానం, గౌరవం పెరుగుతుంది. మీరేంట్రా దుర్మార్గం నా కొడకల్లారా, లౌకికవాదులు ఏంటి, సెక్యులరిజులు, ఇట్లాంటి వ్యవహారాలు మానుకోండి. దేశానికి ద్రోహం చేస్తారేంట్రా మీరు? ఎవడన్నా చేస్తారా? ఇప్పుడు అదే అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఏదన్నా విషయం వస్తే దేశమంతా ఒకటే అవుతారు. మీరేంట్రా ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇండియాకు ఆపోజిట్గా మీరు ప్రచారాలు చేస్తున్నారు? మాదచ్చేది మొండా కొడకలారా, మారండి రే. ఎన్నాళ్ళు దోసుకుంటారా దేశాన్ని? ఇంకా చాలదా? కోట్లు మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి ప్రజల సొమ్ము దోసుకు తింటూ హ్యాపీగా బతుకుతున్నారు. మీరు దోసుకున్న డబ్బుని పేద ప్రజలకు పెట్టండి. ఏ కులమైనా, ఏ మతమైనా భారతదేశంలో ఉన్న వాళ్ళకి పెట్టండి. మీరు దోసుకోవటం కాదు, కోట్లు దేశభక్తిని చూపించండి రా. అంతేకాని కాక్రోచ్ పార్టీ ఏంట్రా? కాక్రోచ్ లాగానే అయిపోద్ది మీ బతుకు. ఒక ఇట్టు కొట్టారనుకో, అలాగే ఒక బాంబు దింగామనుకో మొత్తం పోతారు, కథమైపోద్ది. చూసుకోండి. ఆ విషయాలు గట్టిగా పెట్టుకుని ఈ కాక్రోచ్ పార్టీలు మానుకుని దేశభక్తి ప్రదర్శించి బీజేపీకి రండి. దేశం కోసం పోరాడే ఏ పార్టీలోనే ఉండండి. అరే పాకిస్తాన్ రా మనకి, ఇవాళ బంగ్లాదేశ్ కూడా మారుతుంది మన దేశాన్ని చూసి. మరే భారతీయులు ఎవరిని కొట్టరు, ఎవరిని తిట్టరు, సాధు జంతువులా ఉంటారు, అందరిని ప్రేమిస్తారు, అందరిని గౌరవిస్తారని పరాయి దేశాలు కూడా మనం ప్రేమిస్తున్నాయి. ఫారిన్ కంట్రీస్ ప్రేమిస్తున్నాయి. ఫారెన్లో ఇవాళ మన గుళ్ళు కడుతున్నారు, కోట్లు పెట్టి, 1000 కోట్లు పెట్టి గుడి కట్టారు, రామాలయం. అర్థమైందా? అదే గల్ఫ్లో, దుబాయ్లో పెద్ద గుళ్ళు కట్టి మన దేవుళ్ళని, మన గోమాతను పూజిస్తుంటే మన దేశంలో ఏంట్రా మీరు? దుర్మార్గపు ముండా కొడకల్లారా. కమ్యూనిస్ట్ అంటారు, కమ్యూనిస్ట్ పేర్లు పెట్టుకోండి. అలాగే మీరు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకొని, భారతీయుల పేర్లు పెట్టుకుని భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని దోసుకు తింటూ భారతదేశాన్ని విమర్శిస్తారా మీరు? ముండా కొడకల్లారా. నాయకుడు అంటే కనపడి సందేశం ఇచ్చేవాడే ఉండాలి, కానీ ఇక్కడ ఎవరు కనపట్లేదు. సో అతని సందేశం ఎంతవరకు రీచ్ అవుతుంది? వీళ్ళు కనపడరు, వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ కుట్టరు అన్నమాట. వీళ్ళు ముందుకు వచ్చి మాట్లాడరు. అర్థమైందా? మన వాళ్ళని
ఇప్పుడు ఒక రాముడు విగ్రహం కానీ హనుమంతుడి విగ్రహం కానీ హిందువులు దేవాలయాలు కానీ కూల్చినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడరు. మన దేశాన్ని విమర్శించడం కానీ మన దేశీయులను చంపినప్పుడు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడరు. అదే విదేశీయులను చంపితే మాట్లాడతారు. విదేశీయుల అప్పుడు వేరే విదేశీయులు కాని జరిగితే వీళ్ళు మాట్లాడతారు. భారతదేశం గురించి మాత్రం భారతదేశాన్ని చిన్న చూపు చూసినా ద్రోహం చేసినా ఇట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడు. దుర్మార్గపు ముండా కొడుకులు. అర్థమైందా? మీడియా ముందు కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఉంటారు. నేను నీకు అండగా ఉంటా, నేను సపోర్ట్గా ఉంటా. ఎందుకురా దేశద్రోహులక? దేశద్రోహం మాత్రం చెయ్యొద్దని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. ఆడ ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా దేశభక్తి ఉండాలి. అరే మన దేశాన్ని పూజిస్తుందిరా, ప్రపంచమే పూజిస్తుంది భారతదేశాన్ని. ఎందుకంటే మనం ఎవరి మీద దండెత్తం, ఎవరి మీద యుద్ధాలు చేయం, ఎవరిని చంపం. మీకు పదే ఇంకోసారి ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మంచివని ఇవాళ ప్రపంచ దేశాలే భారతదేశాన్ని పూజిస్తాయి. భారతదేశానికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంది. మీ స్వార్థాల కోసం ఈ కాక్రోచ్ పార్టీ పెట్టుకుంటారా, దాని అమ్మ గాడ్జిలా పార్టీ పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ ఈకలు భారతదేశాన్ని పీకలేరు. మోడీ గారే కాదు, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చింది. దయచేసి పబ్లిక్ కూడా చెప్తున్నా, మీరు రెవల్యూషన్తో ఉండండి. చెడు చేసేవాడు ఎవడైనా ఏ పార్టీ కాదు, ఏ మతం కాదు, బొక్కలెరగి తీసి మక్కలెరగి తీసి జైల్లో పడేయండి. ఆయన రోడ్డు మీద ఏ ప్లాట్ఫారాల మీద వదిలేసేయండి. ఈ రెవల్యూషన్ అనేది మనలో రావాలి, ఎప్పుడు ఉండాలి కదా. ఇది ఒక్కటే ఉదాహరణ. భయపడాల్సింది లేదు. ఇది భారతదేశం. ఏది సృష్టించాలన్నా కానీ భారతీయుడు తగ్గుంటాడు. ఏడ తగ్గాలి ఏడ పెరగాలనేది తెలుసు. రీసెంట్గా ఒక జవాన్ అమ్మ విషయంలో ఒక చిన్న జరిగిందని చెప్పేసి వచ్చారు చూసావా, బిఎస్ఎఫ్ బెటాలియన్ మొత్తం ఒక కమిషనర్ ఆఫీస్కి అందరూ వచ్చారు చూసావా. ఆ యూనిటీ, ఆ బలగం మా దగ్గర ఉంది. ఆర్మీతో మొదలు పెట్టుకుంటే ఎప్పటి నుంచో సుభాష్ చంద్రబోస్ని కూడా ఇట్లాగే చేశారు. ఇలాగే తయారయ్యి ఇలాగే నిలబడ్డాడు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈయన నిలబడారు అనుకున్నా అట్లాగే 3 రోజుల నుంచి ఆయన యాక్ట్ చేయటము, ఆయన గురించి రివర్స్గా వీడియోలు పెడతాము, ఏదేదో పాకిస్తాన్ ఆస్ట్రేలియా లింకులు పెడతాము, అవన్నీ మనం చూస్తున్నాం కామన్గా. కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక్క భయం అనేది వస్తే హడల పుట్టిద్ది. అంత అవినీతి జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ ఒక 5 రూపాయలు పెట్రోల్ పెరిగింది. ఏం చెప్పలేని పరిస్థితి, బాధ అనేది బయటికి చెప్పలేని పరిస్థితిలో ఇలాంటి టైంలో అది రావటం అనేది కొద్దిగా భయాన్ని సృష్టించడమే అనుకుంటున్నాను. చాలా మంది ఏమంటున్నారంటే ఎక్కడో ఉండి ఇక్కడ సమస్యలు మాట్లాడడం ఏంటి, ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడితే కదా నీ సైడ్ మేము నిల్చుంటామని చెప్పేసి యూత్ కూడా అంటున్నారు. ఎక్కడో ఉండే మాట్లాడాల్సిన అవసరం లేదయ్యా. నీ పక్కన సమస్య తిరుగుతుంటే నువ్వు ఊరుకుంటావా? ఫోన్ తెస్తున్నావు, కొడతావు, వీడియో ఏటేటో పెట్టేస్తున్నావు, నువ్వేమైనా ఊరుకుంటున్నావు చెప్పు. మరి ఎక్కడ సరైన సమస్య ఏదు. ఏంటంటే పెద్ద మీడియాలు డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు అనుకోవచ్చు. పక్కన ఒక ఏదైనా తప్పు జరిగింది, నువ్వు జోపికుండా ఉంటున్నావా? ఏమైనా ఉంటున్నావు చెప్పు. మరి భయపడటానికి అంత తప్పులేం జరగట్లేదు. బయట పడని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుల్లోనే నువ్వు ఇరుక్కుపోతున్నావు. ఒక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి ఏదో లోన్ తీసుకుంటావు, ఆడు వడ్డీ బాధేస్తున్నాడు, ఆ క్రెడిట్ కార్డు కట్టేస్తావు, మళ్ళీ ఆ డబ్బులు కట్టడానికి ఏం చేస్తావు? ఈ క్రెడిట్ కార్డే వాడతావు. ఇది వాడకుండా ఏమైనా ఉంటావా? మనిషి పరిస్థితి భారతదేశంలో అలా కట్ అయిపోయింది. ఏమి చేయలేని పరిస్థితి. నువ్వు చేస్తున్నావు, ఇంకో 10 మంది చేత చేపిస్తున్నావు. అది పరిస్థితి. అయితే అన్న కాంగ్రెస్ అది కాక్రోచ్ పార్టీ ఏదైతే ప్రెసిడెంట్ ఉన్న అభిజిత్ ఆల్రెడీ పూణే లోపల పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యిండు. ఆ తర్వాతే పారిపోయాడు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? ఆయనకు పాకిస్తాన్కి రూపాయి పంపించినా ₹10 పంపించినా శుద్ధ దండగా. ఆ రేట్లు చూస్తున్నావా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అయ్యా బాబు అన్నట్టుంది. నువ్వు రూపాయి కాదు ₹10 పంపించినా కానీ ఇండియా బియ్యం కావాలి, ఇండియా బియ్యం కావాలి, ఇండియా పెట్రోల్ కావాలి, ఇండియా ఆయిల్ కావాలి, ఏదైనా కానీ అమ్మా దేహు అనుకుంటూ ఇండియాని అడుక్కునే పరిస్థితి దానికి తయారైంది. నువ్వు పోయి దానికి దీనికి పోలికలు పెడతావు ఎందుకు? దానికి నువ్వు దానం చేయాలనుకుంటే ₹10 దానం చేయి. నువ్వు ₹10 దానం చేయాలి, చెయ్యి. అది ఇప్పుడు దాన పరిస్థితిలో ఉంది. అయ్యా బాబు ఎవరు దానం చేస్తారా అని చూస్తుంది. మరి దానికి మనకి లింక్ పెడతావు నువ్వు, అదేదో మనం చేసేస్తుందని భయం నీకే ఎందుకు? అది ఏమి ఫండింగ్ అంటే దానం కాదన్నా, దానం కాదు. ఫండింగ్ అంటే ఇల్లీగల్ గా అమౌంట్ ట్రాన్స్ఫరేషన్ అర్థందా? ఐఎంఐ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ ఇల్లీగల్ గా అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తే ఇండియా పైన దాడులు చేయడం వీటికి ఎట్లా ఉంటా చూసారు. అట్లాంటి దాంట్లో ఇన్ని అరెస్ట్ చేశారు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఇండియా పైన ఒక ఏదైతే పార్టీ ఉందో బీజేపీ పార్టీ పైన ఎలిగేషన్ చేస్తారు కదా, అట్లాంటి ఆయన ఎలిగేషన్ నమ్ముతారు. ఎవడుందో సిబిఐ ఏడుంది, ఏసీబీ ఏడుంది, ఏడుండే నువ్వు పన్ను ఎంత కడుతున్నా? నువ్వు ఉన్న సొమ్ము మొత్తాన్ని పన్ను కడుతున్నావా? నువ్వు ఉన్న దానికి ఎంత పన్ను కడుతున్నావా? ఏడుండారయ్యా పట్టుకునే అధికారులు ఏడుండారు? ఖాళీ పోస్టులు భారతదేశం మొత్తం మీద 1,40,00,000 పోస్టులు ఉన్నాయి తెలుసా, గవర్నమెంట్ పోస్టులు. అవి ఫిలప్ చేసే దమ్ము మీ రాజకీయ నాయకుల దగ్గర ఉందా? నువ్వు అడగగలవా? కాబట్టి అవినీతి జరుగుతుంది. దానిలో తప్పే ఉంది. ఆడికి ఆశ ఉంది, బాగా సంపాదించాడు, పక్క దేశానికి పెడుతున్నాడు. దానిలో తప్పే ఉంది. నువ్వు సంపాదించి నీ దేశం నీకేమైనా చేస్తే నీకు పెడతాడు. నువ్వేం చేయట్లేదు కాబట్టి పక్క దేశానికి పెడతాడు దాని మీద ప్రేమతో. దానిలో తప్పే ఉంది. మరి
ఆయన సపోర్ట్ చేసే యూత్ కూడా అదే మైండ్ లో పెట్టుకున్నారు అనుకోవచ్చా? అన్న దానికి సపోర్ట్ చేయటం కాదన్న, ఒక జడ్జి వేసిన సెటైర్కి ఇంత మెసేజ్ ఇంత స్పందన వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఎంతమంది బయటకు వస్తున్నారు? మెడికల్ కానీ ఇంజనీరింగ్ చదివి కానీ ఎంతమంది బయటకు వచ్చి నలిగిపోతున్నారు? నేను ఒక సబ్జెక్ట్ చదివా, ఆ సబ్జెక్ట్ మీద పైకి వెళ్తే నాకు ఆనందం ఉండిద్ది, కానీ పక్కకు వచ్చి ఇంకోటి ఏది చేస్తే నాకు ఆనందం ఉండిద్దా? మరి అట్లా తయారైంది ఇప్పుడు సొసైటీ. వేరే పార్టీలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బీజేపీ అగెనిస్ట్ గా దీన్ని రూపొందిస్తున్నారని చెప్పి అంటున్నారు చాలా మంది. ఎవరిదే లేదన్న, అంత దమ్ము ఎవరికి లేదు, అంత దమ్ము ఎవరికి లేదు. ఒక యువకుడికి పుట్టిందంతే. కాంగ్రెస్లో కానీ నువ్వు అన్నట్టు ఆ పార్టీలో దమ్ము ఉన్నట్టయితే ఆడు వెళ్ళి ఢిల్లీలో లెక్కర్ దొరికి 100 కోట్లకి జైల్లో కూర్చోడు. రాహుల్ గాంధీ వచ్చి ఇది ఆ ప్రెస్ నుంచి నువ్వు ఒక్కడివే నేను ఒక్కడినే అని అన్నాడు. కాబట్టి ఎవరికి అంత దమ్ము లేదు. వీళ్ళు మేధావులేం కాదు కదా, వీళ్ళు అగ్ర మేధావులు అన్న. యువకులు చాలామంది దానికి సపోర్ట్ ఉన్నారు, ఉన్న దానిలో కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఉండారు. కాబట్టి ఒక పార్టీ తరఫున అది నిలబడే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామే అని చెప్పేసి చెప్తున్నారు హోల్డర్స్, కానీ ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉండొచ్చు అన్న, రావాలనే కోరుకుంటున్నారు కదా. ప్రతిపక్షం అనేది లేకపోతే మనకి బాగోట్లేదన్న. తప్పు చేసేది ఎవడు కనపడతలేదు. ఒక సిబిఐ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు, ఒక ఏసీబీ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు. మరి వాళ్ళకి ఏం లేదు, కాము కూర్చున్నారు. అదేమంటే మా కింద వాళ్ళు లేరా, మేమేం డ్యూటీ చేస్తామన్నారు. మరి అడిగేవాడు ఎవడో ఒకటి ఉండాలన్నా. ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నామంటే ప్రతిపక్షం వాడు 4 క్వశ్చన్లు అడగాలి. ఇప్పుడు మన ఆంధ్రానే ఉంది, వాడు హామీలు ఇచ్చాడు, అడిగేవాడు ఎవడు లేకే కదా, ఇంకా అమలు అవ్వలేదు. సూపర్ 6 అమలు అవుతుందా? అడిగేవాడు ఎవడు ఉంటాడు, ఎవడు లేడు. కాబట్టి ఇంకా శుభ్రంగా ఉంది. 2.5 సంవత్సరాలు అయింది. మరి దేనికి దానికి ఉంటుందన్న, అడిగేవాడు కూడా మనకు ఉండాలి. లేకపోతే ఇట్లాగే తయారైంది. ఈయన అన్నట్టు పన్నులు పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే మన కట్టుదిట్టమైన చట్టం, మామూలు రాజ్యాంగం కాదు, కట్టుదిట్టమైన చట్టం. అది అమలు అయితే ఏడా ఉంటాం మనం, అది అమలు కాదు కదా. ఎట్లా అమలు అయితే? నీతులు చెప్పేవాళ్ళందరూ నీతిమంతులు కాదు, సత్యాలు చెప్పేవాళ్ళంతా సత్యవంతులు కాదు కదన్న. మరి ఎంతే మరి.